హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజైతే మా పాప లంచ్ బాక్స్లోకి కొబ్బరి అన్నం అయితే చేశాను. చాలా అంటే చాలా బాగుంటుంది, ట్రై చేయండి మీరు కూడా. ఇంట్లో ఉండే రైస్తోనే చేశాను. నేనైతే బాస్మతి రైస్ ఇలాంటి రైస్ ఏం కాకుండా ఇంట్లో ఉండే ధాన్యం బియ్యంతోనే చేసుకుంటాను ఎప్పుడు కూడా. ఎవరైనా చుట్టాలు వస్తున్నారు అనేటప్పటికి ఎప్పుడైనా రేర్గా బిర్యానీ రైస్ తెచ్చుకుంటాము. ఇంట్లోనే రైస్తోనైతే సింపుల్గా కోకోనట్ మిల్క్ వేసి ఇలా కొబ్బరి రైస్ అయితే చేశాను. చాలా బాగుంటుంది, మా ఇంట్లో అందరికీ ఇష్టం. లాస్ట్లో కొంచెం నెయ్యి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట, ఫ్లేవర్. దీంతో కాంబినేషన్గా వెజ్ ఆర్ నాన్ వెజ్ కూడా బాగుంటుంది. చికెన్ కంటే మటన్ గ్రేవీతోని ప్లస్ వెజ్లో అయితే పన్నీర్తోని చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. కోకోనట్ రైస్ అందరికీ తెలిసే ఉంటుంది. కొబ్బరి తురుముతో చాలామంది చేసుకుంటారు కొబ్బరి కూరతోని. నేనైతే కొబ్బరి పాలతో చేస్తాను. కొబ్బరికాయ ముక్కలు పాలు తీసి పాలతో కోకోనట్ రైస్ చేస్తాను, బాగుంటుంది. మా పాపకైతే లంచ్ బాక్స్ పెట్టేశాను. ఇవాళ స్నాక్స్ కోసమని ఫ్రూట్స్ పెట్టకుండా లాస్ట్ ఏమో చేసుకున్న కొబ్బరి లడ్డు బాదం ఉంటే పెట్టాను. బాక్స్ అయితే పెట్టేసి మా పాపకైతే ఇచ్చేసాను. బస్ కోసం వెయిటింగ్ అనమాట. ఈరోజు మా ఆయన ఉన్నారు బస్ ఎక్కించడం కోసమని. నేనైతే ఎక్కించలేదు, మా ఆయనే ఎక్కించేశారు. ఈరోజు మీరు మీ పిల్లలకి ఏం లంచ్ పెట్టారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.